దేవుని చేతిలో పడుట బహుభయంకరం. ఆయన ఎంత శక్తిమంతుడో వినండి. దేవుని పిల్లర జాగ్రత్త. చర్చికి రానోళ్ళకి చెప్తున్నాను, కబర్దారు మీరంతా. తొక్క తీసి నారదీస్తాడు, జాగ్రత్త. మీరు అనుకుంటున్నారేమో, జాగ్రత్తగా ఉండాలి. చర్చికి రానోళ్ళకి చెప్తున్నాను నేను, భయం తగ్గింది. షట్టర్ కన్నా ఎప్పుడు చూసినా ప్రేమ 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 ఒక పక్కే, ఒక పక్క తొక్క కొడుతుందట్నే. ఏం తమాషా పడుతున్నారా? చర్చికి రాకుండా చర్చికి రావాలంతే, లేకపోతే వస్తావు. ఘోరంగా ఉంటుంది జీవితాలు, మళ్ళా కుటుంబం అస్తవ్యస్తమైపోతుంది. పెద్ద విషయంగా దేవుడికి ఎందుకు అనుకుంటున్నారు? తనలో ఒక నరం వెళ్ళిపోయింది, చిన్న నరం తీసేసాడు అంతే. ఏమండి, దేవుడికి ఇవ్వవలసిన స్థానం దేవుడికే ఇవ్వాలి. ఆయన స్థానాన్ని ఆయనకే ఇవ్వాలి, ఇంకొకరి నాడ పెట్టకూడదు. అన్ని దేవతలను పెడతావా? ఈరోజు మనోళ్ళు ఆడంటే పనికి మనోళ్ళు ఇశ్రాయేలు పెట్టారు, పోయారు. రోజుకు 70,000 మంది ఏమైపోయినారు? ఎగిరిపోయినారట్లే. ఇంకొక రోజు 23,000 మంది ఎగిరిపోయినారట్లే. అవన్నీ దేవుడు మన కోసం ఎందుకు రాయించాడంటే, దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకు. మీరెందుకు రాలేదు? దేనికి రాలేదు? భయం లేదా? దేన్ని నమ్ముకుంటావో దానివల్లనే నువ్వు బాగుపడవచ్చు, చెడిపోవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్నాడు బాగుపడతాడు, దెయ్యాన్ని నమ్ముకున్నాడు చెడిపోతాడు. ఆ దెయ్యమే డబ్బుకి ఏమన్నా పడిపోతున్నావా? ఏమండి, అధికారికి ఏమన్నా పడిపోతున్నావా? దేనికి పడిపోతావో దాంట్లోనే పడిపోతావు. ఒకరోజు ధనము సమస్తమైన కీడుకు మూలం. ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ధనం అవసరమే, ఎంతవరకు అవసరం? తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి చాలు. అంతకు మించి ఎక్కువ పోయినా నాశనం అయిపోతాం. చాలామంది దాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకుని ఊరి యూదా డబ్బు కోసం ఏమైపోయాడు? ఊరి. దేవుని పిల్లరా, మీరందరూ బాగుండాలంటే దేవుణ్ణి నమ్మాలి. ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఆయనకి ఇవ్వాలి. కొందరి జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి, వాళ్ళ బ్రతుకులు సరిగ్గా లేవు. మరలా చెప్తున్నాను, మిగతా వాళ్ళంటే ఎలా అంటే అలా ఉన్నది. ఇంక వాళ్ళు ఎటు పోయేది నరకానికి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ పనులు ఉంటే ఈసిరాడు కొట్టండి. మీ పనులు మిమ్మల్ని కాపాడదు, మీ డబ్బు మిమ్మల్ని కాపాడదు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇసిరాడు పక్కన కొట్టేసిరండి అని చెప్తున్నా. మందిరానికి రావాలంతే. అన్నం లేకపోయినా పర్వాలేదు, దేవుడు లేకపోతే ఉండలేని పరిస్థితి రావాలి మనం. మీకు అర్థమవుతుంది? వచ్చేయాలంతే. నువ్వు ఏ పాటలు పడతావో తెలీదు, నువ్వు వీడికి రావాలా. భక్తుడంటే ఎవరు అనుకుంటున్నావు? భక్తుడంటే ఎవరు అనుకుంటున్నావు? వాడు చెప్పాడు, శ్యామ్, మోషే ఎన్ని కష్టాలు పడ్డాడు? దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళడానికి ఆయన పడిన కష్టాలన్నీ. మీకు మీ ఇల్లు ఎంత దూరం, చర్చి ఎంత దూరం? 4 అడుగులు వేస్తే 5 అడుగులు వేస్తే చర్చి వస్తుంది. 4 అడుగులు 5 అడుగులు వేసేదానికి బాధపడుతున్నారంటే మీరు ఏమండి? మీరు భక్తులేనా మీరంతా? 40 ఏండ్లండి ఎక్కడికి వెళ్ళడానికి? మిగతా వాటికి లేదా నొప్పులు? మిగతా వాటికి లేదా బాధలు? మిగతా వాటికి పరిగెత్తావు ఏడికంటే ఆడికి. అవేమన్నా మనకు పరలోకాన్ని ఇస్తాయా? నన్ను కాపాడతారు మీరంతా. తొక్క తీసి నారదీస్తాడు, జాగ్రత్త. మీరు అనుకుంటున్నారేమో, జాగ్రత్తగా ఉండాలి. చర్చికి రానోళ్ళకి చెప్తున్నాను నేను, భయం తగ్గింది. ఒక పక్క తొక్క కొడుతుందట్నే. ఏం తమాషా పడుతున్నారా? చర్చికి రాకుండా చర్చికి రావాలంతే, లేకపోతే చస్తావు. ఘోరంగా ఉంటుంది జీవితాలు, మళ్ళా కుటుంబం అస్తవ్యస్తమైపోతుంది. దేవుని పిల్లరా, మీరందరూ బాగుండాలంటే దేవుణ్ణి నమ్మాలి. ఆయనకి ఇవ్వవలసిన
స్థానం ఆయనకి ఇవ్వాలి. మారాలని చెబుతుంటే భయపడరా, మారనంటే తన చేతిలో తెగిపడరా. భక్తిహీనులకు చివరి గడియరా, మానవ మృగాలను దహించు దేవుడురా. దేవుని కోపం ఎంతో ప్రకృతి చూపిస్తుంది నీకే. భగభగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనదే. భూమిని నీటితో నింపిన దేవుడు నీవే, గాలికి వేగం పెంచిన దేవుడు నీవే. దుష్టుని దండించు న్యాయమూర్తివి నీవే, జనమును జలముతో చంపే ప్రళయం నీవే. నీ చేతిలో పడితే అది భయంకరం, నిన్ను ఎదిరిస్తే దేశానికి భయం భయం. దేవుని చేతిలో పడుట బహుభయంకరం.